డాక్టర్ మాధవ వెంకట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ గొర్రెల్ని మేకల్ని షెడ్యూల్లో ఉంచి మేత దానా ఇస్తూ పెంచడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా ఈ యూనిట్లు శాంక్షన్ అయిన వాళ్ళు పూర్తికాలం షెడ్లో ఉంచి ఈ గొర్రెల్ని పెంచుతున్నారు. మరి నిజంగా ఈ పద్ధతిలో షెడ్లో ఉంచి పెంచడం వల్ల వీళ్ళు లాభాలు బాగానే ఆర్జిస్తున్నారా? ఈ జీవాలు బ్రతుకుతున్నాయా? లేదంటే లేదు. ఎవరికి అడిగినా చాలా మంది ఇదే సమాధానం చెప్తున్నారు. మరి ఎందుకు ఈ నష్టాలు వస్తున్నాయి? ఎందుకు ఆదిలోనే ఇవి కుదేరైపోతున్నాయంటే దీనికి కేవలం ఈ షెడ్లో ఉంచి పెంచటం అనే ఒక కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ ప్రాబ్లం అనేది మన కొత్తగా ఈ జీవాల పెంపకంలోకి వచ్చిన వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటో తెలుసా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. జీరో గ్రేజింగ్ లేదా ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్ ఫెయిల్యూర్ అవడానికి మొదటి కారణం ఏంటంటే షెడ్లో ఉంచి పెంచడం అంటే బ్రాయిలర్ కోల్లాగా లేయర్ కోల్లాగా వీటిని లోపల పెట్టి పెంచడం కాదు. దయచేసి రైతు సోదరులు ఈ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ముఖ్యంగా కొత్తగా వస్తున్న ఎంటర్ప్రైనర్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. లేదంటే నేను ఏం చెప్పానో మీకు అర్థం కాదు. మీరు చిన్నది అనుకునే ఈ విషయాన్ని నేను ఇందులో ఎంత పెద్ద విషయం ఉందో మీకు తెలియజెప్పటమే వీడియో తాలూకా ముఖ్య ఉద్దేశము. ఈ వీడియో నేను చేయడానికి వెనక ఒక కథ కూడా ఉంది. ఇటీవల కాలంలో ఒక ఎన్ఎల్ఎం ద్వారా లోను పొంది ఈ షెడ్లో ఉంచి గొర్రెలు పెంచే వ్యక్తి ఒక ఆయన నాకు ఫోన్ చేసి, సార్ ఈ గొర్రెల్ని ఈ షెడ్లో ఉంచి పెంచడం వల్ల చాలా గొర్రెలు చనిపోయాయి సార్, కానీ ఇప్పుడు ఎవరో నాకు సలహా ఇచ్చారు సార్, నేను దగ్గరలో ఉన్న పొలాలకి కొండలకి తీసుకెళ్లి ఇప్పుడు గొర్రెలు మేపుతున్నాను సార్, గొర్రెలు చాలా చలాగ్గా ఉన్నాయి సార్, చాలా బాగున్నాయి సార్ అనేసరికి నేనేమి మాట్లాడలే, కామ్గా ఉన్నాను. సరే బాగున్నాయి కదా, సో మళ్ళీ మనం మాట్లాడదాంలేండి అనేసి ఊరుకున్నాం. కరెక్ట్గా 4 రోజుల తర్వాత మళ్ళీ అదే ఫార్మింగ్ నాకు ఫోన్ చేసి, సార్ నేను ఏదో అనుకున్నాను కానీ ఇలా బయటికి తిప్పి మేపడం వల్ల సరిగ్గా గడ్డి దొరకట్లేదు, ఉన్న బరువు కోల్పోయాయి సార్, ఇటీవల వర్షాలకి బాగా తడిచిపోయి జలుబులతో బాధపడుతున్నాయి సార్, నాకు ఏం చేయాలో పాలుపోవట్లేదు సార్, ఏదైనా ఒక సలహా ఇవ్వండి సార్ అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు మీకు ఈ విషయాన్ని చెప్పాలనిపించింది. ఏంటంటే ఏ సిస్టమ్ అయినా మంచిదే, కానీ దాన్ని మీరు అర్థం చేసుకోవడంలోనే మనకి అసలు సమస్య అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే వీడియో అసలు షెడ్యూల్లో ఉంచి పెంచడం అంటే ఏంటో మీకు ఇప్పుడు తెలియజెప్తాను. దయచేసి మీరు శ్రద్ధగా వినండి. ఈ షెడ్యూల్లో ఉంచి పెంచడం అంటే వాటిని షెడ్యూల్లో ఉంచేసి కొంతమంది అయితే గోడను ఎత్తుగా పక్క గోడను ఎత్తుగా కట్టేసి గాలి ఆడవేయకుండా కిందేమో ఉచ్చరోత పైనేమో ఒక్కపోత ఈ విధంగా వాటిని మగ్గ పెట్టేస్తున్నారు. ఎందుకు ఈ షెడ్ కాన్సెప్ట్ వచ్చిందంటే గొర్రెల్ని సుదీర్ఘ ప్రాంతాలకి మేతకి తీసుకోవటం వెళ్ళటం వల్ల ఇవి మేత సరిగ్గా దొరక బలహీనమైపోతున్నాయి. ఎండ వాన చలిగాలులకు ఎదుర్కొని ఇబ్బందులు పడుతున్నాయి. ఇతర మందలతో కలిసి తిరగడం వల్ల వ్యాధులు ఎక్కువగా సోకుతున్నాయి. అదేవిధంగా ఆరోగ్య రక్షణ కూడా ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఈ అర్బనైజేషన్ ఎక్కువగా పెరగడం వల్ల మేత దొరికే ప్రదేశాలు లేవు. కాబట్టి వీటినన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుని ఇప్పుడు ఈ గొర్రెల పెంపకాన్ని షెడ్యూల్లో ఉంచి పెంచితే లాభదాయకంగా ఉంటుందనే కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. ఈ షెడ్యూల్లో ఉంచి పెంచడం అంటే ఏమిటంటే గొర్రెల్ని అనుకూలం లేని పరిస్థితులు అంటే రాత్రిపూట వర్షం పడినప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈదురుగాలు ఎక్కువగా ఉన్నప్పుడు మన షెడ్యూల్లో ఉంచాలి. మిగతా టైంలో ఎక్కడ ఉంచాలంటే మీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఒక షెడ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఉదాహరణకి 100 గొర్రెలు లేదా మేకలు పెంచాలంటే సుమారుగా 4 నుంచి 5 సెంట్ల భూమిలో షెడ్ వేసుకోవాలి. దానికి రెట్టింపు స్థలము చుట్టుపక్కల వదలాలి. దాన్ని పెడ్డాక్ ఏరియా అంటారు. అంటే దగ్గరగా ఒక 12 నుంచి 15 సెంట్ల భూమిలో చుట్టూ గట్టిగా ఫెన్సింగ్ వేయించుకోవాలి. ఒక 6 అడుగుల ఎత్తులో ఫెన్సింగ్ బలంగా వేసుకుని ఆ ఫెన్సింగ్ వేసిన దాంట్లో ఈ 4-5 సెంట్ల విస్తీర్ణంలో ఈ షెడ్ని కట్టుకోవాలి. గొర్రెలు రాత్రి షెడ్లో ఉన్న తర్వాత 6 గంటలకల్లా ఈ షెడ్లోంచి గొర్రెలు బయటకు వచ్చేసి ఈ ఖాళీ స్థలంలో తిరుగుతూ ఉండాలి. సో మనం మేత ఎప్పుడు ఎక్కువ తింటాయి? పగలే ఎక్కువగా తింటాయి. కాబట్టి ఈ 6 బయట స్థలంలో వాటికి కావలసిన మేత,
నీరు ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా ఈ మేత తొట్లు నీళ్లు తొట్లు అమర్చుకొని ఉదయం అవి బయటకు వచ్చేసరికి ముందుగా మీరు ఈ మేత తొట్టుల్లో మేత వేయటం, నీరు అనేది స్వచ్ఛంగా ఎప్పటికప్పుడు వచ్చేలాగా ఆటోమేటిక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎప్పుడైతే అలా చేశారో ఈ నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండిపోయి అపరిశుభ్రమైన పరిస్థితులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ వ్యవస్థగా ఏర్పాటు చేసినట్లయితే ఎంత కావాలంటే అంత నీరు మనకి ఆ కుండీల్లో చేరే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పగలంతా కూడా ఇవి ఆరు బయట తిరిగి ఈ గడ్డిని అదేవిధంగా కావాల్సిన నీటిని త్రాగినట్లయితే ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ గొర్రెలు తెల్లవారి మనం 6 గంటలకు విడిచిపెట్టి బయట తిప్పనిచ్చామో, అంటే ఈ పెన్షింగ్ లోపల బయట సరికి ఎక్కడో కాదు, ఈ పెన్షింగ్ లోపల తిరగడానికి అంటే పెద్ద ఏరియాలో మనం అవకాశం ఇచ్చాము, గొర్రెలు ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏం చేయాలంటే ఇవి బయటకు వచ్చిన వెంటనే షెడ్ ని పూర్తిగా క్లీన్ చేయాలి. నీరు కూడా నీళ్ళ తొట్టులో లేకుండా క్లీన్ చేసేస్తే ఆ నీళ్ళ తొట్టులో పాకు చేరే అవకాశం ఉండదు. అదే విధంగా వెంటనే ఈ గొర్రెల తాలూకా మలమూత్రాన్ని కూడా తీసేయాల్సి ఉంటుంది, తుడిచేయాలి. లేదా ఈ షెడ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే చిన్న యాటవాలుగా మనం ఈ సిమెంటింగ్ అంటే ఫ్లోరింగ్ అనేది సిమెంట్ తో చేసుకున్నట్లయితే ఇవి క్లీన్ చేయడం అనేది చాలా ఈజీ. చాలా మంది అంటున్నారు సిమెంట్ అనేసరికి లేదండి మట్టిగా ఉంటే బాగుంటుందని. ఒక్కసారి నేను వీడియో ఒకసారి చూపిస్తున్నాను, ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ మట్టిలో మనం ఈ గొర్రెలు ఉంచేటప్పుడు ఈ వేసే మలమూత్రాలని క్లీన్ చేయడం ఎంత కష్టపడుతున్నారో అంత ఈజీగా కాదండి. మలమూత్రాలని చీపురుతో తుడవడం అనేది అంత ఈజీ పని కాదు. కాబట్టి అదే మనం సిమెంటింగ్ తో ఫ్లోరింగ్ చేసుకున్నట్లయితే తెల్లవారి వాటిని వస్తే తుడిచేసి శుభ్రంగా ఆ పైపుతో నీళ్లు కొట్టి క్లీన్ చేసినట్లయితే స్వచ్ఛంగా ఎటువంటి వాసన అనేది లేకుండా సాయంత్రం అయ్యేసరికి ఇవి ఆరిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గచ్చు వేయమన్నాం కదా, సిమెంట్ గచ్చు వేయమన్నాం కదా అని కొంతమంది చాలా నాణ్యత లేని తక్కువ సిమెంట్ ఎక్కువ ఇసుకతో కలిపి ఈ ఫ్లోరింగ్ చేస్తున్నారు. అది చాలా నష్టదాయకం. ఎందుకంటే ఈ మూత్రం అనేది అందులో ఇంకిపోయి ఎక్కువ ప్రాబ్లం అంటే ఎక్కువ వాసన వచ్చే అవకాశం ఉంది. గొర్రెలు మేకలకి ఎక్కువగా వ్యాధులు కలగటానికి కారణం ఏంటంటే ఈ అపరిశుభ్రమైన పరిస్థితులు, ముఖ్యంగా ఈ మలమూత్రాలు కానీ ఎక్కువసేపు ఉండిపోతే దీంట్లో వచ్చే అమోనియా వాసన వల్ల ఎక్కువ ఇవి శ్వాస సంబంధమైన వ్యాధులకు గురవుతున్న విషయాన్ని మీరు గ్రహించండి. ఎప్పటికప్పుడు ఇవి ఉదయం పూట గొర్రెలు బయటికి వెళ్ళిన వెంటనే షెడ్ ని క్లీన్ చేసి సాయంత్రం వరకు ఖాళీగా ఉంచినట్లయితే అది రాత్రి వచ్చేసరికి మంచి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా రాత్రి ఎక్కువగా మేత నీళ్లు తాగే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఒకసారి ఈ తొట్టెల్లో మేత నీరు నింపినట్లయితే రాత్రి అంతా కూడా వాటికి సరిపోయేలాగా మీరు జాగ్రత్త తీసుకున్నట్లయితే రాత్రి పూట కొంత, ఇంకొక విషయం మర్చిపోయాను, రాత్రి పూట షెడ్లో కూడా కొంత లైటింగ్ వచ్చేలాగా ఏర్పాట్లు అనేవి జరగాలి. ఎందుకంటే మేత నీరు ఎక్కడుందో వాటికి తెలిసేలాగా కొంత లైటింగ్ ఉన్నట్లయితే మేత మేసేవి నీరు తాగవలసినవి అందులో హ్యాపీగా తిని ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత షెడ్ ని నిర్మించేటప్పుడు ఉన్న శ్రద్ధ ఆరు బయట తిరగడానికి ఆ ప్రదేశం ఉందే దానిపైన పెద్దగా దృష్టి పెట్టరు. ఈ ఆరు బయట ప్రదేశం కూడా ఎలా ఉండాలంటే వర్షం వస్తే బురదలా అయిపోయినట్టుగా పరిస్థితులు ఉండకూడదు. దీన్ని కూడా గట్టిగా అంటే బయట లోపల గొర్రెలు తిరిగేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో బయట అదే పరిస్థితి ఉన్నట్లుగా ఈ మట్టిని బాగా గట్టిగా చేసి పడినప్పుడు నీరు అనేది అక్కడ ఇంకిపోకుండా బయటికి వెంటనే వెళ్ళిపోయేలాగా సరైన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లయితే ఇవి బయట తిరిగినప్పుడు కూడా ఈ కాళ్ళకి పుండ్లు అయిపోవడం, వేరే ఇబ్బందులు జరగడం అనేది లేకుండా ఉంటుంది. అదే విధంగా ఈ షెడ్ చుట్టూ అదేవిధంగా ఈ ఆరు బయట ప్రదేశంలో కూడా మనం అవిసా గాని లేదా మరేదైనా చెట్లు గాని పెంచుకున్నట్లయితే ఈ షెడ్కి నీడ, అదేవిధంగా పగలు ఈ గొర్రెలు తిరిగినప్పుడు ఈ గొర్రెలకి నీడ, దాంతో పాటు ఈ అవిస ఆకులు అనేవి ఇవి బాగా ఈ గొర్రెలు మేకలు తింటాయి కాబట్టి వాటికి మేతగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన కూడా మంచి దృష్టి అనేది రైతులు పెట్టాలి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ షెడ్లలో ఈ రాత్రిపూట పెట్టే దాంట్లో కూడా వాతావరణ పరిస్థితులు బట్టి కూడా కొంత మార్పు ఉంటుందని గమనించండి. ముఖ్యంగా వేసవి కాలంలో మనకి రాత్రి చాలా వరకు కూడా బయట ఉన్న ఇబ్బంది లేదు, ఎందుకంటే మంచి చల్లగా ఉంటుంది. కాబట్టి వేసవి కాలంలో ఎక్కువసేపు వీలైతే ఎక్కువసేపు బయట ఉండేటట్టుగా చూడండి. రాత్రి పూట మాత్రమే అంటే 8, 9 అప్పుడు షెడ్లో పెడితే మంచిది. అదేవిధంగా శీతాకాలంలో మంచు ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి
తెల్లవారు 6 గంటలకు కాకుండా కాస్త ఎండ వచ్చిన తర్వాత 7-8 గంటలకి బయటికి తీసుకొస్తే మంచిది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద కూడా మీకు సరైన అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే ఈ గొర్రెలకి మేకలకి వ్యాధులు రావటానికి మూల కారణం ఈ మలమూత్రాలే. అందుకే మనకి ఇప్పుడు ఎలివేటెడ్ షెడ్స్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. మీరందరూ ఎలివేటెడ్ షెడ్ లోనే పెంచాలని ఏమి లేదు, మీరు ఎలా అయినా పెంచొచ్చు. కావాల్సింది ఏమిటంటే ఈ గొర్రెలకి మేకలకి షెడ్ లో ఉన్నప్పుడు, అదే విధంగా ఈ షెడ్ బయట పెద్ద ఏరియాలో తిరిగేటప్పుడు పరిశుభ్రమైన ప్రదేశాన్ని ఉండేలాగా మనం చూడగలిగితే చాలు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే షెడ్ నిర్మించుకునేటప్పుడు కూడా దయచేసి ముందుగానే ఒక అనుభవజ్ఞమైన ఆ పశు వైద్యం నుంచి సూచనలు పొందండి. ఎందుకంటే సైడ్ గోడలు 1 లేదా 1.5 అడుగుల కంటే ఎత్తు ఉండకూడదు. అదేవిధంగా సైడు ఎత్తు అనేది 8 అడుగులకి తగ్గకుండా ఉంటే మంచిది. అంటే గాలి వెలుతురు బాగా వచ్చేలా ఉండాలి. తూర్పు పడమరగా షెడ్లు నిర్మించుకున్నట్లయితే గాలి అనేది బాగా ఆడే అవకాశం ఉంటుంది. ఈ షెడ్లో ఉంచి పెంచటమే అనేది రాబోయే తరానికి మనకి శ్రీరామ రక్ష, అంతేకాకుండా అదే శ్రేయస్కరం కూడా. ఒక వ్యక్తి 100 గొర్రెల్ని ఈ షెడ్లో ఉంచి పెంచే పద్ధతిలో పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా రైతులు విని అర్థం చేసుకుని ఈ షెడ్లో ఉంచి పెంచడం అనే ఈ పద్ధతికి అలవాటు పడమని, ఈ గొర్రెలను కూడా అలవాటు చేయమని మీకు కోరుకుంటూ, మళ్ళీ ఇంకో సమస్య ఏమిటి అనేది మళ్ళీ ఇంకో వీడియోలో మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ డాక్టర్ మాధవ్.